అంతర్యుద్ధంతో అట్టడుగుతున్న ఆఫ్రికా దేశం నైజీరియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. సాయుధులైన దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మందికి పైగా జనం చనిపోయారు. కొంతమందిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీ శనివారం రోజు జరిగిందని చెబుతున్నారు. ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైజర్ రాష్ట్రంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. బోర్గు ప్రభుత్వ పరిధిలోని కసువా డాజీ గ్రామంలోకి భారీగా ఆయుధాలతో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇండ్లు, మార్కెటే లక్ష్యంగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని ఎత్తుకెళ్లారు. కిడ్నాప్కు గురైన వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు అక్కడి పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల కాల్పుల్లో 37 మంది మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక దుండగులు గ్రామంలోని స్థానిక మార్కెట్తో పాటు పలు ఇళ్లను తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్కు గురైన వారి ఆచూకీ కోసం బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.